లైగర్ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. కానీ ఊహించని విధంగా లైగర్ ఫ్లాప్ అయింది. దీంతో అటు పూరి ఇటు రౌడీకి గట్టి ఎదురు దెబ్బ పడింది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 25 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ లైగర్ డిజాస్టర్ అవ్వటంతో అంత మొత్తం తీసుకోలేదని, ఇచ్చిన అడ్వాన్స్ను కూడా తిరిగిచ్చినట్టుగా టాక్ ఉంది. ఇక లైగర్ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విజయ్. ఖుషీతో పర్వాలేదనిపించుకున్న రౌడీ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్తో మాత్రం ఫ్లాప్ అందుకున్నాడు. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. అయినా కూడా మరోసారి దిల్ రాజుతో సినిమా అనౌన్స్ చేశాడు విజయ్. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాల కోసం రౌడీ పారితోషికం ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు ముందుగానే విజయ్తో 2 సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కరోనా సమయంలో అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించాడట. మొత్తంగా 2 సినిమాలకి 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా కూడా వెంటనే దిల్ రాజుతో మరో సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు సినిమా లెక్క ప్రకారం విజయ్ ఒక్కో సినిమాకి 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడనే చెప్పాలి.